హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ ఒక శుభవార్త. ఇంట్లో కూర్చుని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండు అని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ జాబ్స్. మీరు ఇంట్లోనే కూర్చుని ప్యాక్ చేసి నెలకు 30,000 వరకు సంపాదించవచ్చు. ఈ పని మహిళలు, పురుషులు, పెద్దవాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైనా సరే చేయొచ్చు. ఈ జాబ్ చేయడానికి మీకు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్ ఏంటంటే కంపెనీ వాళ్ళు కొన్ని డ్రై ఫ్రూట్స్, మసాలాలు మీ ఇంటి వద్దకు పంపిస్తారు. మీరు కేవలం వాటిని ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ కంపెనీకి పంపించడమే మీ పని. ఈ జాబ్ చేయడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉండవు. కంపెనీ వాళ్ళు పంపించిన మసాలాలు అంటే క్యాషు, కిష్మిస్, లవంగాలు, యాలకులు, జాపత్రి ఇలాంటి ఐటమ్స్ని ప్యాక్ చేయాలి. ఇది ప్యాకింగ్ చేయడం కోసం కంపెనీ వాళ్ళే మీకు ఒక సీలింగ్ మిషన్ ఇస్తారు. ఈ మిషన్కి కరెంటుతో పని లేదు. ఈ మిషన్ కింద ప్యాకెట్ని పెట్టి ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ కొన్ని చొప్పున కవర్స్లో వేసి సీలింగ్ మిషన్ కింద పెట్టి ప్రెస్ చేస్తే ఆ ప్యాకెట్ సీల్ అవుతుంది. ఇంత సింపుల్ వర్క్, కానీ మీరు జాబ్ చేసి చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇంట్లో ఉండే మహిళలు చాలామంది బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి అలాంటి వారు ఈ జాబ్ను హ్యాపీగా చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి ఫ్రాడ్ లేదు. రోజు పొద్దున్న కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకు మసాలాలను తెచ్చి ఇచ్చి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం అయ్యేలోపు మనం ఆ మసాలాల ప్యాక్ను చేసి పెట్టేయాలి. మళ్ళీ సాయంత్రం కంపెనీ వాళ్ళు ప్యాకెట్స్ని తీసుకుని వెళ్తారు. ఇంట్లో కూర్చుని కేవలం 5 గంటలు పనిచేసి నెలకు చాలా డబ్బు సంపాదించవచ్చు. మీరు దీనిని ఓన్ బిజినెస్గా కూడా మొదలు పెట్టచ్చు. హోల్సేల్లో మసాలాలు తీసుకుని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్కి, షాప్స్కి కూడా సేల్స్ చేయొచ్చు. పెట్టుబడికి డబ్బు లేదు అన్న వాళ్ళు జాబ్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకోసారి పూర్తిగా తెలుసుకుని స్టార్ట్ చేయండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.